तये जगतः पितरं वन्दे पार्वती परमेश्वरं। मालां गुण्डीं छडमरुं शूलं शङ्खं सुदर्शनं ददातं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। ఆస్తిక మహాశైలందరికీ మనకు ఈ సంవత్సరం భాద్రపద మాసంలో నవరాత్రుల అనంతరం వస్తున్నటువంటి పౌర్ణమి గ్రహణం ఉన్నటువంటి కారణంగా 7వ తారీఖు ఆదివారం రోజు రాత్రి 9:30 నుంచి అర్ధరాత్రి 1:46 వరకు కూడా గ్రహణం పూర్తి స్థాయిలో భారతదేశంలో కనబడుతుంది. కాబట్టి దీని పూర్తి నియమాలు అంటే గ్రహణ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ముందు ఆ తర్వాత చేయాల్సినటువంటి నియమాలన్నీ కూడా పాటించాల్సిందే. అయితే ముఖ్యమైనటువంటి సూచన, గర్భవతులు ఎవరైతే గర్భవతులుగా ఉన్నారో వారు ఈ సంవత్సరం గ్రహణ సమయంలో వీలైనంత ఎక్కువగా దేవతా ఆరాధన, దేవతా ఉపాసన చేసుకోవడం మంచిది. చాలామంది పడుకోమని చెప్పడం అంటే మీరు విశ్రాంతితో ఉండి మీ ఇష్టదేవతని మనస్సులో స్మరణ చేసుకునేటువంటి సమయం అది. అనేకమైనటువంటి పుణ్యాన్ని కలిగించేటువంటి, శక్తిని పెంపొందించేటువంటి సమయము గ్రహణ సమయం. కాబట్టి గ్రహణ సమయంలో మీరు ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, దేవాలయంలో ఉన్నా, నదీ తీర ప్రాంతాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మీరు దేవతా స్మరణని చేస్తూ, జపాన్ని కానీ పుణ్యమైనటువంటి పనులను చేస్తూ ఆ సమయాన్ని అనుకూలంగా చేసుకోవాలి. ఈ యొక్క గ్రహణ సమయంలో భోజన నియమాలు వచ్చేసరికి గ్రహణానికి స్పర్శకాలము అంటే గ్రహణము మొదలయ్యేటువంటి సమయానికల్లా మీ యొక్క తీసుకున్నటువంటి భోజనం అంతా కూడా పూర్తిగా ఆ జీర్ణాశయంలో నుంచి వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. అంటే పూర్తిగా అది మీకు అరిగిపోయి ఉండాలి. అట్లా అవుతే మీ శరీరానికి దానివల్ల నకారాత్మకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా సకారాత్మకంగా మీ యొక్క శరీరానికి అనుకూలతను కలిగిస్తాయి. మీరు మధ్యాహ్నం 1 గంట లోపు భోజనాది నియమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. ఎటైనా ప్రయాణం చేయాలనుకుంటే వీలైనంత వరకు కూడా ఉదయం 9-10 సమయానికల్లా మీరు చేరాల్సినటువంటి చోటుకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే గ్రహణానికి 9 గంటల ముందు, అంటే గ్రహణం ప్రారంభమయ్యేటువంటి 9-10 గంటల కన్నా ముందు, వీలవుతే 12 గంటల ముందు కల్లా మీరు చేరాల్సినటువంటి ప్రదేశానికి చేరితే దానివల్ల మీకు గ్రహణం ఉన్నటువంటి ఆ యొక్క గ్రహణం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది రాకుండా సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, ఆ అనుకూలత మీకు కలుగుతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో భోజనం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 1 గంట లోపు చేయాలి. బాల వృద్ధులు